ఈ మాట అంటున్నందుకు చదువుకున్న వాళ్ళందరూ నన్ను తిడతారు, ఏమనుకోకండి. అయినా ఇది వాస్తవం, నేను చెప్పాలి. చదువుకున్న వాడికి వాక్యం చెబితే త్వరగా అర్థమవుద్దా? చదువు లేనోడికి వాక్యం చెబితే దేవుడు త్వరగా అర్థమవుతాడు చెప్పండి? అది. అర్థమైంది మీ మైండ్‌కి. చెప్పండి. ఎవరికి? చదువు లేనోడికే దేవుడు త్వరగా అర్థమవుతాడు. చదువు ఉన్నోడికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? చెప్పాలి. ఆడి మైండ్‌కి చెప్పండి. ఓ మైండ్ ఉంది. అందుకే ఆడికి అర్థం అవ్వదు. బాగా చదువుకున్నోళ్ళని దేవుడిని బలంగా నమ్ముతారనుకోకండి. అంతంత మాత్రం చదువునోళ్ళే మనకన్నా ఆత్మీయంగా ఉంటారు. మీరు చూసుకోండి కావాలంటే. 4వ తరగతి, 2వ తరగతి చదివి అక్షరాలు బట్టి పట్టినోళ్ళే మనకన్నా భక్తిగా మీరు చూడండి. అంతా చదివాం, పీజీలు చేసాం, ఆజీలు చేసాం అన్నోళ్ళకే ఎదవ లాజిక్‌లన్నీ కావాలి ఈళ్ళకి దేవుడిని నమ్మడానికి. ఈడికి లాజిక్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. నమ్ముతాడు. బలంగా నమ్ముతాడు దేవుడిని. ఎందుకో తెలుసా? చదువు ఉన్నవాడి కన్నా చదువు లేనోడే దేవుడిని బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు బాగా అర్థం కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీ మైండ్ ఎంప్టీగా ఎప్పుడైతే చేసుకుంటావో, దీన్ని ఎప్పుడైతే శూన్యంగా మార్చుకుంటావో, నీ లాజిక్‌లన్నీ ఎప్పుడైతే పక్కన పడేస్తావో, నీ ఫిలాసఫీలన్నీ ఎప్పుడైతే పక్కన పడేస్తావో, నీ ఇంటి దగ్గర ఆలోచనలన్నీ ఎప్పుడైతే పక్కన పడేస్తావో, అప్పుడేనండి ఈ దేవుడు నీకు బాగా అర్థమవుతాడు. అప్పటి వరకు ఈ దేవుడు నీకు అర్థం కాడుగాక.